కాకినాడ జిల్లా ఏలేశ్వరం గురుకుల పాఠశాలలో ఫుడ్ పాయిజన్ కలకలం రేపింది. ఫుడ్ పాయిజన్ కారణంగా 20 మంది విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు. వెంటనే వారిని ఏలేశ్వరం ఆసుపత్రికి తరలించారు. అయితే ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న విద్యార్థులను జిల్లా కలెక్టర్ షణ్మోహన్, ఎమ్మెల్యే సత్యప్రభ పరామర్శించారు. విద్యార్థులతో మాట్లాడి వారి ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. అనంతరం పాఠశాల వసతి గృహాన్ని, వంటశాలను పరిశీలించారు. తాగునీరు, ఆహార పదార్థాల నమూనాలను సేకరించి పరీక్షలకు పంపించాలని అధికారులను ఆదేశించారు. అందరికీ సేఫ్ గానే ఉన్నారు. వాళ్ళు కొంచెం యాంగ్జైటీ ఫీల్ అయ్యి వాళ్ళు ఉన్నారు కాబట్టి అటెండెన్స్ ప్రతి ఒక్క స్టూడెంట్ దగ్గర ఒక్కొక్కరిని అటెండెన్స్ పెట్టమని వాళ్ళకి స్టాఫ్ చెప్పడం జరిగింది. వారందరూ కూడా చాలా జాగ్రత్తగా అక్కడ చూస్తున్నారు. ప్రస్తుతానికి అంతా ఉంది. ఇప్పుడే చెప్పినట్టు అది టెస్ట్కి పంపించారు వాటర్. ఇది దేని వల్ల ఇలా జరిగింది ఈ రోజు అన్నది మనకి కొంచెం రిపోర్ట్ రావాల్సి ఉంది. మేడం చెప్పినట్టు ఆ పిల్లల్ని అడగడం జరిగింది. రాత్రి కర్రీ కూడా ఏం తిన్నారు అంటే వాళ్ళు చెప్పడం జరిగింది. ఇవన్నీ కూడా మనం తెలుసుకోవడానికి ఒక 24 hours పడుతుంది. ఈలోపు అక్కడ కూడా మిగిలిన పిల్లలకి కూడా ఏమి అవ్వకుండా అక్కడ వాటర్ స్టాప్ చేయించి వేరే వాటర్ వాళ్ళకి అరేంజ్ చేయించాం. అవన్నీ కూడా ప్రెజెంట్ అక్కడ ఉన్న వాటర్ని కూడా స్టాప్ చేయించి అది తాకుండా వేరే వాటర్ని అరేంజ్ చేసాం. పిల్లలందరూ కూడా ప్రెజెంట్